హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా బిజీగా ఉండి నేను మధ్యలో వీడియో అయితే రికార్డ్ చేయలేదు. యాక్చువల్గా చాలా లేట్ అయింది ఇక్కడ వచ్చే వరకు. యాక్చువల్గా నేను ఒక కొత్త వ్యాగనార్ సిఎన్జి కార్ అయితే బుక్ చేసిన అనమాట. అంటే సిఎన్జి ఉంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది, కొంచెం బాగా వర్క్స్ అవుతాయి. అండ్ ఇది ఎల్లో ప్లేట్లో పెట్టుకొని కొంచెం కంపెనీస్లో పెడదామని చెప్పేసి అయితే డెలివరీ తీసుకుంటున్నా. దీనికన్నా ముందు అయితే నేను కొంచెం బిజీగా ఉండి ఓవరాల్గా వీడియోలు అయితే తీయలేదు. అండ్ ప్రజెంట్ అయితే బండి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు డెలివరీ తీసుకోవడానికి అయితే వచ్చిన. ఈరోజు వచ్చేసి దీవాళికి ఒక రోజు ముందు వీడియో అనమాట ఇది. ఇది ఎలా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. మ్యాక్స్ నేను తొందరగా ఎడిట్ చేసి పెడదామైతే అని అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే బండి బయట రెడీగా అయితే ఉంది. ఒకసారి మీకు చూపిస్తాను పదండి. ఆ రోజు బండి డెలివరీ తీసుకున్న తర్వాత ఘోరంగా హాస్పిటల్ అయితే అడ్మిట్ అయినా అనమాట. ఆల్మోస్ట్ నా వాయిస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 4 days పార్కింగ్లో నేను ఆ వెహికల్. మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి డైరెక్ట్ తాడ్బండ్ దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పటికైతే పూజ చేయడానికి టికెట్ తీసుకున్నాను అనమాట. 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు తాడ్బండ్లో. పూజ సామాగ్రి వచ్చేసి కూడా 350 4-వీలర్కి అయితే. ఫస్ట్ టైం చేపిస్తున్నా తాడ్బండ్లో. ఈరోజు అయితే వెహికల్ పూజ అయితే చేపిద్దాం. క్యూ లైన్ ఎంత ఉందో చూపిస్తాను, ఆగండి. సో స్టార్ట్ అయితే మన క్యూ లైన్ ఇక్కడ ఉంది. నా వెనకల వెహికల్ ఇది ఉంది. మన పెద్ద మనిషి గుళ్ళో వెరైటీ పాటలు పెడతాడు. తన్నాల ఫస్ట్. మెల్లమెల్లగా రికవర్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నా హెల్త్ ఇంకా వాయిస్ కొంచెం తేడాగా ఉంది. అండ్ ఈరోజు ఆల్రెడీ వెహికల్ వచ్చి 31st వచ్చింది. ఈరోజు డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 days అయింది కార్ వచ్చేసి. ఇంకా దీనిది టీఆర్ నెంబర్ మీద ఉంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం సీట్ కవర్లు టోటల్ ఫ్లోర్ మ్యాట్ అయితే డెకార్స్లో వెళ్ళి వేయిద్దామని అయితే అనుకుంటున్నా. అండ్ స్టీరింగ్ కవర్ కూడా వేయిస్తున్నా. అండ్ ఇంకా ఏమేమన్నా అవసరం ఉంటే యాడ్ చేయకపోవడం అయితే చూద్దాం. ప్రస్తుతానికైతే మనం డెకార్స్కి అయితే వెళ్దాం. వెహికల్ సూపర్గా అనిపిస్తుంది కదా. వెనకల 2 కార్లు, డామినర్ ఈ మూల తెచ్చి పడేసిన. ఈ మూల డామినర్ ఉంది, ఇక్కడ అప్రిలియా, ఇక్కడ ఈ వెహికల్ 2 బ్యాక్ టు బ్యాక్. దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే వెనకల ఎండ పడుతుంది. రివర్స్ పెడితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే సిఎన్జి వెహికల్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ప్రజెంట్ అయితే మనం కార్ లోపలికి అయితే వచ్చినాము. ఇది టోటల్గా సిఎన్జి వెహికల్. పూజ అయితే ఆల్రెడీ మీకు చూసినారు. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చేసినాం అనమాట. పెట్రోల్ బండి స్టార్ట్ అవుతుంది, సిఎన్జికి అయితే కన్వర్ట్ అవుతుంది. మొత్తం బేసిక్ మోడల్ అన్నమాట, VXI మోడల్. అన్ని కవర్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు సీట్ కవర్లు వేపిస్తే సూపర్ అయితే ఉంటుంది. BS6 మోడల్లో అన్ని సీట్ బెల్ట్లు వేసుకుంటేనే బండి ప్రశాంతంగా ఉంటుంది, లేకుంటే ఉండదు. ఒక సౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు సిఎన్జి కన్వర్ట్ అయింది చూడండి. మొత్తానికైతే బేసిక్ అనమాట వెహికల్. రివర్స్ కెమెరా అవన్నీ ఏముండవు. సెన్సార్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే రివర్స్ అయితే తిప్పుతాం. ఇలా అద్దాలు చూసుకుంటూ తిప్పడమే. ముందు గ్రాండ్ ఐటెన్ లాగ్ కాదు ఇది. ఇది టోటల్గా అయితే ట్యాక్సీ కోసం అయితే తీసుకున్నాము, కమర్షియల్ పర్పస్. ఇది ఓలా ఊబర్లో తిరుగుతుందా లేకుంటే కంపెనీలో తిరుగుతుందా ఏంటనేది మీకు తొందరలోనే తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ ఫుల్ పేమెంట్తోనైతే తీసుకున్నాం అనమాట. అరుస్తుంది చూడండి, సీట్ బెల్ట్ వేసుకోలేదని. చూడండి, ఇది మ్యాటర్. ఇది టోటల్ ఫుల్ పేమెంట్తో అయితే తీసుకున్నాము. మొత్తం ఈఎంఐలు ఏం లేవు.
చూద్దాం ఒక బిజినెస్ పర్పస్ ఎట్లా నడుస్తుంది, ఎందుకంటే సిఎన్జి వెహికల్ కదా. ప్రస్తుతానికైతే ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి యావరేజ్గా నేను లెక్క పెట్టిన పరంగా అయితే 180-190 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కొత్త వెహికల్ కదా. పోను కొందరు అయితే 240 ఇస్తుంది అదే అని చెప్తున్నారు. కానీ ఎలా ఇస్తుంది ఏంటనేది మనం పోను అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం సీట్ బెల్ట్ వేసుకొని కార్ డెకర్స్కి అయితే వెళ్దాం పదండి. అయితే మన బండి రెడీ అయింది. స్టీరింగ్ కవరు, సీట్ కవర్స్, ఎనిమిది సీట్ కవర్స్ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఇంకా ఫుల్ మ్యాటింగ్ అయితే చేయించినాము. ఇది ఫుల్ మ్యాటింగ్ బాగుంది కదా. అండ్ ప్రస్తుతానికి ఉంది చెత్త బయట పడేసి ఇంటికైతే వెళ్ళిపోదాం. మొత్తం బండి రెడీ అయింది. నేను ఇది కూడా ఆర్డర్ పెట్టిన స్క్రీన్స్, అది రేపు వస్తాయంట. అండ్ మొబైల్ హోల్డర్ కూడా పెట్టేసి పోదాం పదండి. చూసారు కదా, సింపుల్గా ఇవన్నీ చేయించిన అనమాట. బండికి మొత్తం వచ్చేసి 8,000 అయింది. ఇంకో పెండింగ్ వచ్చేసి సైడ్లకు నెట్ ఉంటుంది కదా, ఎండ రాకుండా, ఆ నెట్ అయితే ఆర్డర్ పెట్టిన ఇంక్లూడింగ్ 8,000 అనమాట. ఇంకా మొత్తానికి 8,400 వరకు అయితే ఖర్చు అయింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వీడియో కూడా మీకు తీసి చూపిస్తా. అది కొంచెం టైం పడుతుంది, ఇంకా పేపర్లు రాలేదు. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.